నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 16న కర్నూలులో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాట్ల దగ్గరుండి పర్యవేక్షిస్తున్న 9 మంది మంత్రులు. చంద్రబాబు ప్రారంభించిన సిఆర్డీఏ భవన నిర్మాణ వ్యయాన్ని చూస్తేనే ఎంత భారీ అవినీతి ఉందో అర్థమవుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి కృతి శెట్టి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల 16వ తేదీన కర్నూలులో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సభను విజయవంతం చేయడానికై 9 మంది మంత్రులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, మండిపల్లి రాంప్రసాద్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్లు నిన్న అధికారులతో సమావేశమై ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు. ప్రధాని కార్యక్రమ ప్రత్యేకాధికారి వీరపాండ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, పలు విభాగాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు నన్నూరులోని రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ వద్ద క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన మార్పులను సూచించారు. కర్నూలులో జరుగుతున్నటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ బహిరంగ సభ కార్యక్రమం విజయవంతం చేయాలని కర్నూలు ఉమ్మడి జిల్లానే కాదు రాయలసీమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా సరే ధరలు పెరగడం మనం చూసాం, కానీ మొట్టమొదటిసారిగా ఏదైతే జిఎస్టిని 4 స్లాబులు ఉన్నటువంటి జిఎస్టి 2 స్లాబులకి కుదించడం ద్వారా, అంటే 28% ఉన్నటువంటి స్లాబ్ ని 18% ఏదైతే జిఎస్టి స్లాబ్ ఉందో దానికి మళ్ళీ 12%, 5%, అంటే ఇట్లా 28, 18, 12, 5 ఇట్లా 4 స్లాబులు 2 స్లాబులు తీసుకురావడంతో ఇవాళ పెద్ద ఎత్తున పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి లెక్కేస్తే 25,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు ఇవాళ కుటుంబానికి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే ఇవాళ 8,000 కోట్ల రూపాయలు ఈ జిఎస్టి తగ్గింపు ద్వారా రాష్ట్రంలో మధ్యతరగతి పేద వర్గాలకి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క జిఎస్టి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంస్కరణలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతోటే మరి యొక్క సభను కూడా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈ రకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మీ అందరూ కూడా చూశారు. ఈ రోజు ఒక తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మరి ఈ రోజు ఆ తల్లికి వందనం అందజేయడం కానీ, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా మరి ఆ పేదవాడు కడుపు నింపేటువంటి కార్యక్రమం కానీ, 16,350 టీచర్ల పోస్టులు డిఎస్సి ద్వారా మొదటి సంవత్సరంలోనే పూర్తి చేయడం కాదు, వచ్చే జనవరి కూడా మళ్ళీ డిఎస్సి అని చెప్పి నారా లోకేష్ గారు ప్రకటించినటువంటి విషయం కానీ, ఏదైతే మరి మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కల్పించడం కానీ, ఆర్టీసీలో వాళ్ళకి ఉచితంగా ప్రయాణం కల్పించాం, తద్వారా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఆటో డ్రైవర్ల సేవలో వాళ్ళకి 15,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం కానీ, అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా రైతాంగానికి అందించేటువంటి ప్రక్రియ కానీ, 3 గ్యాస్ సిలిండర్లు మా అక్కమ్మ చెల్లెలకు ఉచితంగా ఫ్రీగా ఇచ్చేటువంటి విషయంలో కానీ, అంటే ఈ సంవత్సరం కాలంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు. మరొక పక్క రాజధాని నిర్మాణం ఈవేళ చూశారు, సిఆర్డీలో ఈవేళ భవనం కూడా ఈవేళ ప్రారంభించుకోవడం అంటే ఇట్లా రాజధాని నిర్మాణం, ఒక పక్క పోలవరం నిర్మాణం, మొన్ననే మీరు చూశారు హంద్రీనేవా. మరి ఈవేళ హంద్రీనేవా అంటే రాయలసీమకు ఒక గుండెకాయ లాంటిది, ఒక జీవనాడి. అటువంటి హంద్రీనేవా గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒక తట్ట మట్టి పని చేయాల, గత 5 సంవత్సరాల్లో ఒక అర్బస్తా సిమెంట్ వాళ్ళ, గత 5 సంవత్సరాల్లో 1 రూపాయి పెట్టుబడి పెట్టల. అది కాదు, కనీసం 5 సంవత్సరాల్లో మోటార్లకు వాడినటువంటి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టుపోయారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ అని చెప్పేవాడు,
కానీ 5 సంవత్సరాల్లో అందరినివాకు ఆయన చేయలేనిటువంటి పనిని మేము మొదటి సంవత్సరంలో 3,850 కోట్ల రూపాయలు పెట్టి మరి ఏదైతే మాల్యాల శ్రీశైలం దగ్గర నుండి 738 కిలోమీటర్ల శివారు వరకు కూడా ఆ కృష్ణమ్మ మరి నదిని మరి ఏదైతే నీళ్ళని మనం తీసుకెళ్లామనంటే అది చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ అభివృద్ధి మీద, రాయలసీమ నీటి పారుదల మీద ఉన్నటువంటి శ్రద్ధ. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత భారీ వ్యయాలతో అమరావతిలో ప్రభుత్వ భవనాలు నిర్మించడం వెనుక సీఎం చంద్రబాబు దండుకుంటున్న కమిషన్ల దందా దాగి ఉందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎంతో గొప్పగా ప్రారంభించిన సిఆర్డీఏ భవన నిర్మాణ వ్యయాన్ని చూస్తేనే ఎంత భారీ అవినీతి దీనిలో ఉందో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచనాలను పెంచడం, అందులో తమ వంతు ముడుపులను అందుకోవడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అప్పు చేసి పప్పుకూడు, జనానికి అయితే క్షవరం, రెట్టింపుకు మించి నిర్మాణ వ్యయం. ఇది ఆ భవనం తాలూకా ఈరోజు అట్టహాసంగా ప్రారంభించినట్టు సిఆర్డీఏ భవనం తాలూకా ఫ్యూచర్స్ అన్నమాట. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రియల్ ఎస్టేట్ అమరావతి పేరుతో పూర్తిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ అండి. సిఆర్డీఏ భవనం అమరావతిలో తొలిగా ప్రారంభిస్తా ఉన్నారు. పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ అన్ని కలిసి అక్కడ పనిచేస్తున్నాయని చెప్పారు. తొలి భవనం కాబట్టి అది తక్కువ వ్యయంతో చేస్తే బాగుండదని అనుకున్నారేమో. చదరపు అడుగు రికార్డు స్థాయిలో 11,002 రూపాయల 64 పైసలు. G+7 అన్నమాట, 7 అంతస్తులు. మొత్తం 3,07,326 చదరపు అడుగులు. భవనానికి ఏకంగా 338 కోట్ల 14 లక్షల రూపాయలతో ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారనంటే ఒక్క ఈ భవన నిర్మాణ వ్యయం 8,616 కోట్ల రూపాయలు. లోపల ఇంటర్నల్ ఫినిషింగ్ కానీ, అలాగే ఫంబ్లింగ్ వర్కులు కానీ, మెకానికల్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటిది కానీ, ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ పోతే 11,000 రూపాయలకు సంబంధించినటువంటి 11,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమం. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని చెప్తున్నటువంటి సీఎం చంద్రబాబు గారు అమరావతిని ఖరీదైన ప్రాంతంగా భావిస్తా ఉన్నారు. అందుకే దేశంలో, ప్రపంచంలో అక్కడ భవనాల కోసం, రోడ్ల కోసం ఎక్కడా లేని విధంగా, ఇంకా చెప్పాలంటే దేశంలోనూ ప్రపంచంలోనూ ఎక్కడా లేని విధంగా అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతాలకి పోటీ పడే విధంగా దీని అంచనా పెంచి నిర్మాణాలు చేస్తా ఉన్నారు. మన దేశంలోనే ఖరీదైనటువంటి బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ అలాంటి ప్రాంతాల్లోనే అడుగుకి 4,000 రూపాయలు, 4,500 రూపాయలు ఉంటే, కానీ ఇక్కడ రాజధాని ప్రాంతంలో అమరావతిలో మాత్రం తక్కువలో తక్కువగా 8,500కు మించి ఒక అడుగుకి వ్యయం చేస్తున్నారు అని అంటే ఇందులో ఎంతటి అవినీతి దాగి ఉందో మనకందరికీ అర్థమవుతుంది. ఇదొక రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి అవినీతికి ఇదొక కీలకమైనటువంటి ఘట్టం. కేవలం అప్పు చేసి అడ్డగోలుగా వ్యయం చేస్తూ రాజధానిలో భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. అసలు సిఆర్డీఏ భవనం అంటున్నారు. సిఆర్డీఏలో ఎంతమంది సిబ్బంది ఉంటారు, ఆ సంస్థలో ఎంతమంది అక్కడ పనిచేస్తారు, మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు, అక్కడ బిల్డింగ్ కావాలని దాని ఖచ్చితమైనటువంటి అంచనాలు కాకుండా లక్షల చదరపు అడుగులు నిర్మాణాలు చేపట్టి ఒక రికార్డు స్థాయిలో 100 కోట్ల వ్యయం చేస్తూ ఉన్నారు. అంత అవసరమా అని చెప్పని అడుగుతా ఉన్నాం. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగానే అనే నానుడు ఒకటి ఉంది. అది ఇప్పుడు కాస్త ప్రజల సొమ్ము పాలకుల పాలు అన్నట్లుగా మారిపోయింది. అవసరానికి మించి బిల్డింగులు నిర్మించడం, ఆర్థిక భారం వేయడం ఒక విషయం అయితే, అంతకు రెట్టింపు మించి వ్యయం చేస్తూ ఉన్నారు. పైగా భవనాల నిర్మాణం, దాని వ్యయం అది తెలిసి మనకు కదా. అనుత్పాదక రంగం,
అంటే వాటి వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండవు. పైగా వాటి నిర్వహణ వ్యయం కూడా ఒక సవాలు కింద ఉంటుంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మానిషా, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ తదితర అధికారులతో కలిసి కలెక్టర్ షణ్మోహన్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరమే సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.